తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం గెలిపిద్దాం 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 జై తెలంగాణ. గౌరవనీయులు సభాధ్యక్షత వహిస్తున్న మన జిల్లా పార్టీ అధ్యక్షులు శాసన మండలి సభ్యులు మిత్రులు తాతా మధు గారికి, మన కేసీఆర్ గారి ఆశీస్సులు, మీ అందరి సహకారంతో కాబోయే మన ఖమ్మం పార్లమెంట్ సభ్యులు, మన పార్లమెంటరీ పార్టీ నాయకులు, గౌరవనీయులు పెద్దలు నామా నాగేశ్వరరావు గారికి, గౌరవ రాజ్యసభ సభ్యులు మిత్రులు వడ్డీరాజు రవిచంద్ర గారికి, మన మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు మిత్రులు పువ్వాడ అజయ్ గారికి, గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు వెంకట వీరయ్య గారు, మాజీ మంత్రివర్యులు వనమా గారు, మాజీ శాసనసభ్యులు మచ్చా నాగేశ్వరరావు గారు, తాటి వెంకటేశ్వర్లు గారు, మన జడ్పీ చైర్మన్ సోదరుడు కమల్ రాజ్ గారు, మన మేయర్ గారు నీరజ గారు, మరి రమణ గారు, కృష్ణ గారు, ఇంకా వేదిక మీదున్న ఉద్యమకారులు, పార్టీ సీనియర్ నాయకులు, మండల పార్టీల ముఖ్య నాయకులైనటువంటి మీ అందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. మా ఖమ్మం జర్నలిస్టులకు కూడా నమస్కారం తెలియజేస్తూ, ఇవాళ మా జర్నలిస్టు కూడా ఆలోచించాలి ఏమైపోతుంది ఖమ్మం. నిజానికి 4.5 నెలల కాంగ్రెస్ పాలనలో ఏం కనబడుతున్నాయంటే ముఠా రాజకీయాలు, తిట్లు, దేవుడి మీద ఓట్లు, ఇంకేమైనా ఉన్నాయా? ఇవాళ ఖమ్మంను గాలి వదిలేసిండ్రు. వాళ్ళ కుమ్ములాటలతో వాళ్ళ కుటుంబ సభ్యులకు టికెట్లు కావాలని ఢిల్లీ చుట్టూ బెంగళూరు చుట్టూ చక్కర్లు కొడతా ఉన్నారు. ఖమ్మం ప్రజలు త్రాగునీరు రాక, ఖమ్మం జిల్లా రైతులు సాగునీరు రాక, కరెంటు నాణ్యమైన కరెంటు రాక ప్రజలంతా కష్టాలు పడతా ఉంటే వీళ్ళు మాత్రం టికెట్ల కోసం ఢిల్లీ చుట్టూ బెంగళూరు చుట్టూ తిరుగుతా ఉన్నారు. అభివృద్ధిని మర్చిండ్రు. ఈ జిల్లాను మరి పూర్తిగా భ్రష్టు పట్టించేటువంటి పనిలో ఉన్నారు. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఉంటే మనం ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసం మనం కృషి చేశాం. ఖమ్మంలో మెడికల్ కాలేజ్, కొత్తగూడెంలో మెడికల్ కాలేజ్, కృష్ణా నదీ జలాలు రాకపోయినా గోదావరి నీళ్లతో ఈ జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్ట్, ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు. ప్రతి నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రులు కావచ్చు, రోడ్లు కావచ్చు, మరి చెరువులు కావచ్చు, సబ్ స్టేషన్లు కావచ్చు, అనేక అభివృద్ధి కార్యక్రమాల్ని మన కేసీఆర్ నాయకత్వంలో చేశాం. వీళ్ళేమో అభివృద్ధిలో జిల్లాను వెనుకబడేస్తున్నారు. జిల్లాను వదిలేసిండ్రు, రైతులను వదిలేసిండ్రు, ప్రజలను వదిలేసిండ్రు. వాళ్ళు తనుకోవడానికే టైం సరిపోతలేదు. ఇవాళ ఎంత ఘోరమైన పరిస్థితి అంటే రేపటికి నామినేషన్లు లాస్ట్. పార్లమెంట్ ఎన్నికలకు రేపటికి నామినేషన్లు పూర్తయితాయి. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరో తేల్చుకోలేని నిస్సహాయ పరిస్థితి. వీళ్ళేం చేస్తారు? ప్రజలకు అభ్యర్థినే ఎన్నుకోలేని మీరు రేపు ప్రజలకు సేవ చేస్తారా? ఏ రోజుకో పేరు, పూటకో పేరు వస్తుంది పేపర్లో. పొద్దుగాల చేస్తే ఎవరి పేరు వస్తుందో తెలియదు. ఈ జిల్లా గానులకు బయట నుంచి తీసుకొస్తామంటున్నారు. అంటే ఏ రకమైనటువంటి పరిస్థితి ఇలా కాంగ్రెస్ లో ఉందో మీరు ఆలోచన చేయండి. ఇలా ఏమొచ్చింది? మార్పు మార్పు అంటే మీ ముగ్గురికి నౌకర్లు వచ్చినాయి, ఈ జిల్లాలో ముగ్గురికి ఉద్యోగాలు వచ్చినాయి తప్ప ప్రజలకు పంట పొలాలకు నీళ్లు రావడం లేదు, ప్రజలకు త్రాగునీరు రానటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇలా అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి ప్రవర్తిస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా వాళ్ళ అహంకారం అంతా ఇంత కాదు, మాట్లాడితే తిట్లే, పాలన గాలి వదిలిపెట్టిండ్రు, ప్రతీకార చర్యలకు పాల్పడతా ఉన్నారు. ప్రశ్నిస్తే రైతు బంధు రాలేదంటే చెప్పుతో కొట్టామని ఒక మంత్రి మాట్లాడతాడు. ప్రశ్నిస్తే కేసులు పెడతా ఉన్నారు. ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెట్టి ప్రతీకార చర్యలకు పాల్పడతా ఉన్నారు. మరి ఈ అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి గాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేల మీదికి రావాలంటే నామా నాగేశ్వరరావు గారు పార్లమెంటుకు పోవాలి. నామా గారు పార్లమెంటుకు పోతే
ఈ గాలిలో ఉన్న కాంగ్రెస్ నాయకులు భూమి మీదకి వస్తారు. ఇలా వాళ్ళని భూమి మీదకి తేవాల్సిన అవసరం ఉంది. ఏం చెప్పింది ఆ రోజు? 6 గ్యారెంటీలని ఊరించింది. ఎన్ని మాటలు! డిసెంబర్ 9వ తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీ మీద మొదటి సంతకం అన్నారు. 6 గ్యారెంటీల మీద మొదటి సంతకం అన్నారు. అసెంబ్లీలో చట్టం చేస్తామన్నారు. అన్ని మర్చింది. ఇంకా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. 6లో 5 గ్యారెంటీలు అమలు చేసినామంటారు. అయినా 5 ఇలా మొదటి హామీ, మీ గ్యారెంటీలో మొదటి హామీ మహాలక్ష్మి కింద మహిళలకు 2,500 రూపాయలు వచ్చినాయి. ఒక్క మహిళ కన్నా ఖమ్మంలో 2,500 వచ్చాయా? మరి మొదటి హామీ అమలు కాలే. రెండవ హామీ రైతుల కోసం రైతు బంధు కింద 15,000, వడ్లకు బోనస్, కౌలు రైతులకు 15,000 వచ్చినది ఎవరికన్నా? రెండవ హామీ ఒక్కటి కూడా అమలు కాలే. మూడవ హామీ పేదలందరికీ 100 రోజుల్లో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. అయిందా ఒక్క ఇల్లు ఖమ్మంలా? మూడవ హామీ అమలు కాలే. నాలుగవ హామీ వాళ్ళు ఇచ్చింది నిరుపేదలకు ఆసరా పెన్షన్ను 2,000 రూపాయల నుంచి 4,000కు పెంచుతామన్నారు. వచ్చిందా 4,000 పెన్షన్? నాలుగవ హామీ అమలు కాలేదు. ఐదవ హామీ విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు ఇస్తాం, స్కూటీలు ఇస్తాం. వచ్చిందా ఎవరికన్నా? మరి 6లో 5 గ్యారెంటీలు అమలే కాలే కదా. బస్సు తప్ప అంతా తుస్సే. ఏమిచ్చింది మీరు అంటే పైకి మాత్రం 6లో 5 అమలు చేసినాం అని జూటా మాటలు మాట్లాడుతున్నారు. అర్థమైంది. గ్యారెంటీల గారెంటీ ఫెయిల్ అయిపోయింది. బాండ్ పేపర్లతో ప్రజల్ని మోసం చేసినాం. ఈ తాప ప్రజలు మనకు వినేటట్టు లేరు. కాంగ్రెస్ పార్టీని తుక్కుగా ఓడగొట్టేట్టున్నారని ఇప్పుడు నయా నాటకం, దేవుడి మీద ఒట్ల నాటకం మొదలుపెట్టింది. యాడిపోతా దేవుడి మీద ఒట్టేగా గాబరైతులు కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకు దేవుడి మీద ఒట్లు పెట్టుకుని పెట్టారు? ఖమ్మంకి వస్తే రాముల వారి మీద పెడుతున్నావు, మెదక్కి వస్తే ఏడుపాయల అమ్మవారి మీద పెడుతున్నావు, మహబూబ్ నగర్ పోతే జోగులాంబ అమ్మవారి మీద పెడుతున్నావు. అంటే ప్రజలు నమ్మకట్లేరని లాస్ట్కు దేవుణ్ణి కూడా వాడుకుంటున్నారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల ముందేమో బాండ్ పేపర్లు వాడింది. బాండ్ పేపర్ల మీద నమ్మకం ఉండే. బాండ్ పేపర్ మీద ఏమైనా భూమి కొన్నా అమ్మినా రాసుకుంటే దానికో భరోసా ఉండే. ఈ కాంగ్రెస్ వాళ్ళు బాండ్ పేపర్లు వచ్చినాక దాని చేతి కూడా పోయింది. బాండ్ పేపర్ పరువు కూడా తీసింది. లాస్ట్కి ఇప్పుడు దేవుణ్ణి కూడా రాజకీయాలకు వాడుకునే పరిస్థితి వచ్చింది. నేను మొన్న ఛాలెంజ్ చేసిన రేవంత్ రెడ్డి మొన్న ఏమంటున్నాడు, కొత్తగా రుణమాఫీ చేయలేదని చెప్పి ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తా అని ఒక నయా నాటకం మొదలుపెట్టి. మిస్టర్ రేవంత్ రెడ్డి, ఆగస్టు 15వ తారీఖు లోపు నువ్వు 2 లక్షల రుణమాఫీ చేయకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామాకు సిద్ధమా అని నేను అడిగిన. నువ్వు దేవుడి మీద పెట్టుకున్నావు, రాజీనామాకు సిద్ధమా అని అడిగితే తొండి ఆట ఆడుతున్నాడు. నువ్వు పార్టీ రద్దు చేసుకుంటావా అంటావు. నేను మళ్ళీ ఇవాళ అడుగుతున్నా ఈ ఖమ్మం నుంచి, రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 15వ తారీఖు లోపు ఇచ్చిన మాట ప్రకారంగా వడ్డీతో సహా 39,000 కోట్ల రూపాయల రుణమాఫీని నువ్వు ఖచ్చితంగా చేస్తావా చేయవా? ప్రజలకు సమాధానం చెప్పు. ఆ 2 లక్షల రుణమాఫీ కానీ 100 రోజుల్లో ఇస్తామన్న 6 గ్యారెంటీలు నువ్వు అమలు చేయకపోతే రాజీనామాకు సిద్ధమా అని ఈ ఖమ్మం నుంచి నేను అడుగుతా ఉన్నా. నేను సిద్ధం. నీ సవాల్ నేను తీసుకుంటున్నా. ఎల్లుండి 26వ తారీఖు నాడు అసెంబ్లీ ఎదురుగా అమరవీరుల స్తూపం దగ్గరికి పొద్దున 10 గంటలకు నేను వస్తా. నువ్వు రా. ఆ అమరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం. ఆగస్టు 15వ తారీఖు లోపు నువ్వు 2 లక్షల మాఫీ చేస్తా అని 100 రోజుల్లో బాండ్ పేపర్ మీద రాసిచ్చి అమలు చేస్తా అని 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పి నువ్వు ప్రమాణం చేయి, నేను ప్రమాణం చేస్తా. నువ్వు అమలు చేస్తే నేను ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తా, మళ్ళా పోటీ కూడా చేయను. నువ్వు అమలు చేయకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నావా అని అడుగుతా ఉన్నాను. ఇది ప్రజల్ని మోసం చేయడం కదా. నువ్వు అమలు చేసేది నిజమైతే, నువ్వు మాట మీద ఉండేది నిజమైతే రా అమరవీరుల స్తూపం దగ్గరికి. లేదంటే నువ్వు ఎన్ని దేవుళ్ళ మీద
ఓట్లు పెట్టినా ఎన్ని ఆపద మొక్కులు మొక్కినా ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటు వెయ్యరు గాక వెయ్యరు అని చెప్పి మనం చేస్తావు. ఎందుకు ఓటేయాలి? నువ్వు ఇవాళ అవ్వ తాతలకు రాగానే డిసెంబర్లో 4,000 పింఛన్ ఇస్తాను. ఇప్పుడు 4 నెలలు 4 నెలలు ఇంటూ 2,000 అంటే ఒక్కొక్క అవ్వ తాతకు ఒక్కొక్క వితంతురాలికి 8,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డదా లేదా? మధ్యలో జనవరి నెల 1 నెల పింఛన్ కొట్టింది కల్లా ఇచ్చే 2,000 కూడా కొట్టింది. ఆ 2,000 కూడా రాలే 1 నెల. అంటే ఈ రాష్ట్రంలోని 42 లక్షల ఆసరా పెన్షన్దారులకు కాంగ్రెస్ పార్టీ 10,000 రూపాయలు ఒక్కొక్కరికి బాకీ పడ్డది. ఇలా మహిళలకు రాగానే 2,500 ఇస్తాను. జీతం బడ్జెట్ 1వ తారీఖు ఇస్తాను. ఈ రాష్ట్రంలోని 18 ఏళ్లు నిండిన అక్క చెల్లెలకు ఒక్కొక్కరికి 4 నెలలు ఇంటూ 2,500 అంటే 10,000 రూపాయలు ప్రతి మహిళకు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. 10,000 ఇచ్చినాకనే రేపు మా అక్క చెల్లెలు నువ్వు ఓటు అడిగే హక్కు నీకుంటుంది. లేకపోతే ఏ రకంగా నువ్వు ఓటు అడుగుతావు? ఇవన్నీ నీకు తెలవయా? ఇది ఇవాళ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క గారు ఆనాడు అసెంబ్లీలో విపక్ష నాయకుడిగా ఉన్నాడు. ప్రతి బడ్జెట్ నేను అసెంబ్లీలో ప్రవేశపెడితే ఆ బడ్జెట్ మీద భట్టి విక్రమార్క మాట్లాడేటోడు. ఈ రాష్ట్ర ఆదాయం ఎంత, ఈ రాష్ట్ర అప్పులు ఎంత, ఈ రాష్ట్రంలో ఏ కార్యక్రమాలు అమలవుతున్నాయో భట్టి గారికి అన్ని తెలుసు కదా. మరి ఆ రోజు హామీలు ఇచ్చేటప్పుడు ఇవి అయితాయా కావా సూచి చెప్తావా చూడక చెప్తావా? ఎట్లా ఉన్నది కాంగ్రెస్ కథ? ఓడ దాటేదాకా ఓడ మల్లప్ప, ఓడ దాటినాక బోడ మల్లప్ప. వెనకటికి ఎవడు అన్నాడట 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయమన్నాడట. ఈ కాంగ్రెస్ వాళ్ళ కథ 100 అబద్ధాలు ఆడి గెలిస్తే చాలు, కుర్చీలో కూర్చుంటే చాలు అన్నట్టు చేసింది. కానీ బిడ్డ ఒక్కసారి మోసం చేయగలుగుతావు రేవంత్ రెడ్డి, ప్రజల్ని ఎప్పుడు మోసం చేయలేవు. రేవంత్ రెడ్డి ఒక టీవీలో మాట్లాడి, మీరు ఎవరైనా చూసిందో లేదో, ఒక టీవీ చర్చలో బహిరంగంగా మాట్లాడుతూ అంటాడు, ప్రజలు మా చేతిలో మోసపోతుంటారండి, ప్రజలు మా చేతిలో మోసపోతుంటారండి అని రేవంత్ రెడ్డి బహిరంగంగా టీవీ చర్చలో మాట్లాడుతున్నాడు. కానీ రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, ప్రజలు ఒక్కసారి మోసపోతారేమో కానీ ప్రతిసారి మోసపోరు. నీలాంటి వాడికి తగిన బుద్ధి చెప్తా, జాగ్రత్త అని చెప్తా ఉన్నా. ఏమైంది ఇవాళ మనం ఆలోచించాలి. కేసీఆర్ ఉండగా ఇదే ఖమ్మంలో ప్రతిరోజు మంచినీళ్ళు వస్తుండే, ఇవాళ 2 రోజులకు ఒకసారి వస్తుంది నల్ల, దినం తప్పించి దినం నల్ల వస్తున్నది, బురద నీరు వస్తున్నది. ఈ ఖమ్మంలో మంచి నీళ్లు కూడా సరఫరా చేయలేని ప్రభుత్వం ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే ఏమైతుంది? కరెంటు నాడు 24 గంటలు వస్తే నేడు 15-16 గంటల కరెంటు కూడా సరిగా రావడం లేదు. సాగునీరు వస్తలేదు. గ్రానైట్ ఇండస్ట్రీకి ఖమ్మంలో కేసీఆర్ గారి ప్రభుత్వం 10 ఏళ్ల పాటు గ్రానైట్ లో 40% సీనియరేజ్ ఛార్జ్ లో రాయల్టీలో వాళ్ళకి మనం వేవ్ చేసినాం. ఇండస్ట్రీని కాపాడే ప్రయత్నం చేసినాం. కాంగ్రెస్ వచ్చింది, రాయల్టీ బంద్ అయిపోయింది. అంటే గ్రానైట్ చిన్న పరిశ్రమ, వేలాది మంది బతికే గ్రానైట్ ఇండస్ట్రీని కూడా ఆగం పట్టించింది. అంటే మీరు ఏం చేసినట్టు, ఏం చెప్పి రేపు ఖమ్మంలో ఓటు అడుగుతారు అని అంటా ఉన్నా. అహంకారంతో తిట్లు తప్ప ఏమైనా ఉన్నాయా మీ పాలనలో? కేసీఆర్ గారిని తిట్టుడో, పార్టీ నాయకులను తిట్టుడో, లేదా దేవుడి మీద ఓట్లు పెట్టుకున్నాడో, ఇవి తప్ప మీ పాలనలో ఏమున్నది? అన్ని అబద్ధాలే. 6లో 5 గ్యారెంటీలు అమలైనాయి అన్నారు ఆయన. మరి అటువంటి కాంగ్రెస్ కు దయచేసి మన గుణపాఠం చెప్పాలి. నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, ఇక్కడ ఉన్నది మండలానికి 3-4 ముఖ్యులు వచ్చారు. మీరే కథానాయకులు, మీరే రేపు మండలాలను నడిపించి నామా నాగేశ్వరరావు గారిని గెలిపించే సత్తా ఉన్న నాయకత్వం ఇక్కడ ఉన్నది. నేను ఒక్క విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. ప్రజలు కేసీఆర్ వైపు చూస్తున్నారు, ప్రజలు మీ వైపు చూస్తున్నారు. మీరు ప్రజల దగ్గరికి పోవడమే ఆలస్యం. నాయకులు మీరు ప్రజల దగ్గరికి పోండి, ప్రజలకు కాంగ్రెస్ మోసాలని చెప్పండి, మీరు వివరించండి. తప్పకుండా ప్రజలు మనల్ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ మీద అయిపోయింది, భ్రమలు పోయినాయి. ఇవాళ 6 గ్యారెంటీలు, ఆ 6 గ్యారెంటీలే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గ్యారెంటీగా కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడిస్తాయి. ఇవాళ ఆ గ్యారెంటీలు అమలు కావాలంటే నామా నాగేశ్వరరావు గారు గెలవాలి. ఇప్పుడు ఏమంటారు రేవంత్ రెడ్డి కానీ మీ జిల్లా మంత్రులు ఏమంటారు? మేము 2 లక్షల రుణమాఫీ చేస్తామని మోసం చేసినా, 4,000 ఆసరా పెన్షన్ ఇస్తామని ఆగం చేసినా,
రైతు బంధు ఎగబెట్టినా, బోనస్ అని బోగస్ మాటలు చెప్పినా, ఆడపిల్లలకు స్కూటీలు ఎగరబెట్టినా, కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇవ్వకపోయినా మమ్మల్నే గెలిపించిండ్రు. ఇంకా ఇచ్చేది లేదు పో అనరా? ఇంకా ఇచ్చేది అనరా? ఇంకా అహంకారం నెత్తి మీదకి ఎక్కదా? ఆ అహంకారాన్ని దించాలన్నా, ఈ గ్యారంటీలు అమలు కావాలన్నా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సురుకు పెట్టాల్సిన అవసరం ఉంది, ఓడించాల్సిన అవసరం ఉంది. అప్పుడు మేము కొట్లాడతాం అసెంబ్లీలో. ఈ మీ కాంగ్రెస్ పార్టీ మెడలు వంచుతాం రేపు అసెంబ్లీలో. బిడ్డ నువ్వు రుణమాఫీ చేయలేదు కనుక, రైతు బంధు ఇవ్వలేదు కనుక, కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఎగబెట్టినవు కనుక నిన్ను ఖమ్మంలో ఓడగొట్టిండ్రు. ఇప్పటికైనా ఇస్తావా ఇయ్యవా అని బల్ల గుద్ది ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలో పోరాడతాం. ఇలా ఆలోచించండి. ఈడ కాంగ్రెస్ పార్టీ ఓడినా రాష్ట్ర ప్రభుత్వం ఏం పడిపోదు. కాంగ్రెస్ పార్టీ గెలిచినా ఢిల్లీలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేదే లేదు. మరి అప్పుడు ఏంటి? మరి వీళ్ళ కళ్ళు తెరిపియాలి. అహంకారం మదం మత్తులో ఉన్న ఈ కాంగ్రెస్ కు గుణపాఠం చెప్తేనే మన 6 గ్యారెంటీలు అమలైతాయి. గాల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు భూమి మీదకి వస్తారు. గది జరగాలంటే నామా నాగేశ్వరరావు గారు గెలవాల్సిన అవసరం. ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇవాళ రైతు బంధు 4 ఎకరాల్లో కూడా వాళ్ళే. మీ దగ్గర ఎస్టీలు కొండల మీద గుట్టల మీద సాగు చేసుకుంటారు. ఆయన అంటాడు కొండలు గుట్టలన్నీ ఎగబెట్టా అంటుండు. కొండల గుట్టలకు రైతు బంధు ఇయ్య అంటుండు. రేపు రైతు బంధు కటింగ్ పెట్టా అంటుండు. మరి ఆలోచించుకోవాలా వద్దా? ఇప్పుడు 4.5 ఎకరాలు కూడా పూర్తిగా వాళ్ళే. అయినా మనం కాంగ్రెస్ కోటేస్తే రేపు ఏమంటారు? ఇక ఈడికే బంధు పెట్టా అంటాడు. మరి దయచేసి అందరం కూడా ఆలోచించాలి. ఇవాళ రైతు బంధు నుంచి మొదలుకుంటే రుణమాఫీ దాకా ఈ కాంగ్రెస్ వాళ్ళే అన్ని తుపాకీ రాముని మాటలే, అన్ని బోగస్ మాటలే, అన్ని గోబల్స్ తప్ప నిజాలు లేవు. ఆ రోజు సోనియా గాంధీ ఉత్తరం రాసింది. ఒక తల్లిగా తెలంగాణ ప్రజలకు నేను లేఖ రాస్తున్నా. ఈ 6 గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేసే బాధ్యత నాది అని ఉత్తరం రాసింది. పేపర్లలో ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చిండ్రు. మరి ఏమైంది? నీకు ఎలక్షన్ కోడ్ అడ్డం రాలే. 100 రోజులు నీకు పూర్తి సమయం దొరికింది. 102వ రోజు ఎలక్షన్ కోడ్ వచ్చింది తప్ప 100 రోజుల్లోపు కోడ్ రాలే. మరి ఏమైంది మీ హామీ? అంటే మీరు మోసం చేసింది. మీ మోసాలకు తగిన గుణపాఠం తప్పదు. అందువల్ల నేను మీతో కోరేది ఒక్కటే, ప్రజలు సిద్ధంగా ఉన్నారు, మీరు కదలండి. ఒకలో ఇద్దరు నాయకులు పైరవకాల్లో వాళ్ళ అవసరాల కోసం పార్టీలు మారచ్చు, కానీ కార్యకర్తలు మారరు. మీలాంటి నాయకత్వం ఖమ్మంలో బలంగా ఉన్నది. మీరెళ్ళండి, తప్పకుండా ప్రజలు మనను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు గడప గడపకు వెళ్ళండి, ప్రతి తలుపు తట్టండి, ప్రజలను చైతన్యపరచండి, కాంగ్రెస్ మోసాలను ఎండగట్టాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు కోరుతా ఉన్నాను. ఖమ్మంలో ఒక సెంటిమెంట్ కూడా ఉన్నది. నామా నాగేశ్వరరావు గారు చరిత్ర తిరగరాసిండు. పోయినసారి ఎమ్మెల్యేలు గెలవలేకపోయినా ఖమ్మం ఎంపీ గెలిచినాం, ఆ గెలిపించిన ఘనత కూడా మీదే. ఇప్పుడు కూడా ఎమ్మెల్యేలు లేకపోవచ్చు, కానీ గెలిపించగలే సత్తా ఉన్న నాయకత్వం మీలో ఉన్నది. మీరు ఊరుకుంటే తప్పకుండా మనం గెలిపించగలుగుతాం. ఒకరిద్దరు లీడర్లు సహకరించకపోయినా, ఒకరిద్దరు మనస్ఫూర్తిగా పై స్థాయిలు పనిచేయకపోయినా, ఒకరిద్దరు నాయకులు పార్టీ మారినా మీరు ధైర్యంగా ఉండండి. మీకండగా పార్టీ ఉంటుంది, నాయకత్వం ఉంటుంది. నామా గారు ఇందాక మంచి మాట చెప్పారు. దీని తర్వాత నెలకో 2 నెలలకో లోకల్ బాడీ ఎన్నికలు వస్తాయి. లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా పార్టీ అన్ని రకాలుగా మీకు సహాయ సహకారాలు అందిస్తుంది. మీ గెలుపు కోసం కూడా పార్టీ కృషి చేస్తుంది. ఇంకా 2-3 నెలల వరకు కాంగ్రెస్ ఇంకా డౌన్ అవుతుంది. ఊళ్ళకే రాని పరిస్థితి వస్తుంది. కాంగ్రెస్ నాయకులను కనబడితే తరిమేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇవి రేపు కాకపోతే ఉంటాయా? రేపు నీళ్లు రాకపోతే ప్రజలు ఊరుకుంటారా? సో ఇప్పుడు మళ్ళీ దేవుడి మీద ఒట్లు పెట్టి మళ్ళీ ఒక 2 నెలలు వాయిదా కొడుతున్నారు. 2 నెలల తర్వాత ఏం చేస్తారు? ఊరుకుంటారా జనం? వీళ్ళు ఎంట పడతారు ప్రజలు. అందువల్ల మనం దయచేసి గట్టిగా ముందుకు పోదాం. ఇక్కడ సిపిఐ సిపిఎం నాయకులు నేను అడుగుతా ఉన్న ఖమ్మం జిల్లా నాయకత్వాన్ని, పోరాటాల వారసులు, ఆత్మగౌరవం గలవాళ్ళు, ఈ సిపిఐ సిపిఎం నాయకులు ఎందుకు రేవంత్ రెడ్డి మొన్న కేరళకు పోయి ఉన్న ఒక్క లెఫ్ట్ పార్టీ ముఖ్యమంత్రిని పట్టుకొని అవినీతి పరుడు,
ఈయన అత్యంత అవినీతి పరుడు అని మీకున్న ముఖ్యమంత్రిని పట్టుకొని ఆయన దిట్టొస్తాడు. ఆయనను పట్టుకొని మోడీకి ఏజెంట్ అని చెప్పొచ్చింది. కేరళ ముఖ్యమంత్రి విజయన్ గారిని ఈయన బీజేపీకి అమ్ముడు పోయిండు, ఈయన మోడీకి ఏజెంటు, ఈయన అవినీతి పరుడని రేవంత్ రెడ్డి పోయి కేరళలో దిట్టొస్తాడు. మరి మీరేమో ఎందుకు ఆ కాంగ్రెస్ పార్టీకి ఊడిగం చేస్తున్నారు? మిమ్మల్ని తిడుతున్నా కూడా, మిమ్మల్ని బీజేపీ ఏజెంట్ అన్నా, మీరు అవినీతి పరులన్నా ఇంకా ఎందుకు సిపిఐ సిపిఎం లాంటి పార్టీలు ఈ కాంగ్రెస్ పార్టీని పట్టుకున్నాయి? దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. విజ్ఞతతో ఆలోచించండి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఒక సెక్యులర్ పార్టీ. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నదేంటి? రాహుల్ గాంధీ కాంగ్రెస్ వేరు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వేరు. రాహుల్ గాంధీ ఏమో అదానీ చోర్ హే అంటాడు, రేవంత్ రెడ్డి ఏమంటుండు అదానీ బహుత్ అచ్చా హే అంటుండు. ఆయనేమో అదానీని తిడతాడు, ఈయన పోయి అదానీని అల్మించుకుంటాడు. మరి ఏ కాంగ్రెస్ నడుస్తుంది రాష్ట్రంలో? ఇవాళ రాహుల్ గాంధీ గారు అనేక విషయాల్లో, లిక్కర్ కేసులో ఆయన ఢిల్లీలో ఇదంతా బోగస్ అని చెప్పి రాహుల్ గాంధీ మాట్లాడతాడు. రాష్ట్ర గల్లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఏమో లిక్కర్ కేసు పెద్ద కుంభకోణం జరిగిందని మాట్లాడతారు. అంటే ఈ రకంగా రకరకాలుగా జరుగుతూ ఉన్నాయి. ఈ రేవంత్ రెడ్డి గారు అదాని మన రాహుల్ గాంధీ గారినేమో భాయి అంటాడు, మోడీ గారినేమో బడే భాయి అంటాడు. బడే భాయి ఆగే భీ తుమారా ఆశీర్వాద్ చాహియే అంటాడు. అంటే నువ్వేం చెప్పదలుచుకున్నావు? ఆగే భీ తుమారా ఆశీర్వాద్ చాహియే అంటే మళ్ళా నువ్వే ప్రధానమంత్రి అయితే జరగడానికి కాపాడమంటున్నావా? నువ్వు రాహుల్ గాంధీ గెలుస్తారంటావా? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారంటావా? వారమైతే ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది, నువ్వు మోడీ గారిని పట్టుకొని బడే భాई आगे भी तुम्हारा आशीर्वाद चाहिए अंटू। हमारे मुसलमान बहनों भाइयों, आप लोग सोचने का जरूरत है। सोचो, जब तक केसीआर साहब थे आपको रमजान का तोहफा मिला, अभी कांग्रेस आ गया रमजान का तोहफा बंद हो गया। ये लोग क्या बोले? बजट में माइनॉरिटीज के लिए 4000 करोड़ रखते बोले, लेकिन आधा ही रखे 2000 करोड़ दिए। पहली बार, बहुत ही अफसोस की बात है, आज तक कोई हुकूमत बने अपने राज्य में बगैर माइनॉरिटी मिनिस्टर कोई हुकूमत आज तक नहीं बना। लेकिन रेवंत रेड्डी सरकार में एक मुसलमान भी आज मिनिस्टर नहीं बना। ये बहुत ही अफसोस की बात है। ये तेलुगुदेशम भी रहने दो, बीआरएस भी रहने दो, पुराने कांग्रेस हुकूमत भी रहने दो, कम से कम एक माइनॉरिटी मिनिस्टर रहते थे। केसीआर साहब तो डिप्टी सीएम लिए, होम मिनिस्टर लिए। मैं पूछना चाहता हूं ये रेवंत रेड्डी को, क्या 90 लाख मुसलमानों में एक आदमी भी आप मिनिस्टर बनाने के लिए आपको नहीं दिखा क्या? एक आदमी को भी आप नहीं बनाते क्या? क्या मोदी साहब से डर के नहीं दिया क्या? मैं पूछना चाहता हूं, कौन डरा है तुम्हारे? कौन रोके मिनिस्टर बनाने में माइनॉरिटीज को? मैं आपसे पूछना चाहता हूं, क्या दिया इन्हें? रमजान का तोहफा बंद, मिनिस्टर बंद, और 4000 करोड़ बजट देते बोल के वो भी नहीं दिया। इमाम मौजम साहब को 12000 देते बोले, पुराना 5000 भी नहीं आ रहा। जाके अदानी से एक तरफ गला मिलता, मोदी को जाके बड़े भाई बोलता, वो खुद बोलता मैं आरएसएस पायदा हूं, मेरा जिंदगी शुरू हुआ आरएसएस से बोल के इन्हें बोलना शुरू करा आजकल। ये कभी भी बीजेपी में जा सकता, लेकिन बीआरएस पार्टी कभी भी बीजेपी से नहीं मिलेगा। ये तो सेक्युलर पार्टी है। हम हिंदू मुसलमानों को दो आंख समझ के चलने वाला पार्टी है बीआरएस पार्टी। इस वास्ते खम्मम जितने भी हमारे मुसलमान भाई बहन हैं, आप सोचिए, नामा नागेश्वर साहब एक अच्छी लीडर है, वो हमारे पार्लियामेंट्री पार्टी लीडर भी थे, आगे और अच्छे पोजीशन में भी नामा नागेश्वर साहब रहेंगे। आज कल के दिन दिल्ली में कोई भी हुकूमत बनना है, वो बीआरएस का रोल रहेगा, उसमें नामा नागेश्वर साहब और बड़ी पोजीशन में रहेंगे। इसीलिए आप लोग सोचना, ये रेवंत रेड्डी अंदर से बीजेपी से मिला हुआ है। तमाम मुसलमान भाइयों बहनों, जरूर आप सोचिए, इस इलेक्शन में आप नामा नागेश्वर साहब का तारीफ करिए, कार का निशान पे वोट देना बोल के मैं आप सबसे गुजारिश करना चाहता हूं। क्या बोला आपको? शादी मुबारक के साथ 1 तुला सोना देते बोले, किसी को मिला क्या? ఇలా రాష్ట్రంలో పెళ్లిళ్ళ సీజన్ ఫుల్ నడుస్తుంది, మార్చ్ ఏప్రిల్. ఈ గవర్నమెంట్ వచ్చినాక నాకు తెలిసి తక్కువ 1 లక్ష పెళ్లిళ్ళు అయింది.
అంటే ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ 1,00,000 తులాల బంగారం బాకీ పడ్డది. పడ్డదా పడలేదా? అదేందో ఏమో ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక బంగారం ధర 75,000 అయింది. 50,000 ఉండే మొన్నటిదాకా. రేవంత్ రెడ్డి ఎక్కిన 4 నెలల్లో 75,000 అయింది. బంగారం ధర పెరిగింది, సిమెంట్ ధర పెరిగింది, సలాక ధర పెరిగింది, కంకర ధర పెరిగింది. కందిపప్పు కూడా 170 రూపాయలు అయిందట. నిన్న ఎవరో చెప్తున్నారు 170 రూపాయలు అయిందట కందిపప్పు. మరి రేవంత్ రెడ్డి వచ్చినాక ఈ ధరలు పెరుగుతుందో నాకైతే అర్థమవుతుంది. పేదలకి ఇంతకన్నా ధరలు పెరుగులేదు. గరీబోడు ఇల్లు కట్టుకుంటట్లేదు. పేదవాడు నిత్యావసర వస్తువులు కొనుక్కునే పరిస్థితి లేదు. విపరీతంగా పరిపాలన గాలి వదిలేసిండ్రు. ఇవాళ ధరలు అడ్డు అదుపు లేకుండా పోతున్నాయి. ధరలు పెరుగుతాయి, తాగడానికి నీళ్లు రావు, వ్యవసాయానికి కరెంటు రాదు, మార్కెట్లో పోతే వడ్లు పోనే దిక్కు లేదు, కరెంటు రాదు. ఇది రేవంత్ రెడ్డి పాలన. దీనికోసమే మళ్ళీ గెలిపియాలనా? రేపు నామినేషన్ లాస్ట్, ఇవాళ దాకా టికెట్ డిక్లేర్ కాదా? ఆహా, ఎంత గొప్ప కాంగ్రెస్ అబ్బా! బయట పడ్డది కదా, వీళ్ళ నిజస్వరూపం బయట పడ్డది కదా. ఇప్పుడు 4 నెలలకే గిట్టదు అనుకుంటున్నారు. ఇంకా ఏడాది అయితే ఎన్ని సినిమాలు చూడాలనో మనం, ఇంకా ఎన్ని కథలు ఉంటాయో వీళ్ళు అర్థమైతలేదా మనకు? ఇవాళ పాలేరు ప్రాజెక్ట్ దగ్గరికి రైతులు పోయి గేట్లు ఎత్తుకునే దుస్థితి తెచ్చింది వీళ్ళు. కేసీఆర్ ఉండని చెప్పిన రైతులు పోయినాడే ప్రాజెక్ట్ దగ్గరికి. అరే మా అజయ్ అన్నకో మా నామన్నకో ఒక్క ఫోన్ కొడితే హైదరాబాద్కు వీళ్ళు ఫోన్ కొడుతురు, గంట సేపట్లో గేట్లు ఎత్తినాం, నీళ్ళు వదిలినాం, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు. మేము ఆ రోజు పోరాటం చేసినాం. వీళ్ళు వచ్చి రాగానే కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పచెప్తాం, ఢిల్లీ చేతులు పెట్టాం, మేము మాత్రం చేతులు కట్టుకొని నిలబడతామన్నారు. మళ్ళీ ఎవరు కొట్టాడు? కేసీఆర్ బయలుదేరగానే అప్పుడు అసెంబ్లీలో తీర్మానం పెట్టి లేదు 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 మేము ఇయ్యం ప్రాజెక్టు మా దగ్గరనే ఉంచుకుంటాం అన్నారు. 10 ఏళ్ళేమో కేసీఆర్ ఇయ్యలే, వీళ్ళు రాగానే నెలకే అప్పచెప్తామని మీటింగ్ లో సంతకం పెట్టేసింది. మళ్ళా కేసీఆర్ నల్లగొండలో సభ పెట్టి గొంతెత్తితే అసెంబ్లీలో తోక ముడిచి తీర్మానం పెట్టారు. అర్థమైతలేదా? ఆనాడు మంచినీళ్ళ పేరు కానీ ఏదో పేరు చెప్పింది. జర్ర నీళ్ళు వస్తే పంటలు బయట పట్టాయంటే మేము నీళ్లు తెచ్చినాం, రైతుల పంటలు కాపాడినాం. ఇవాళ ఈ ప్రాంతంలో ఏమైంది? సగం మంది రైతులు పంటలు ఏమే, ఇంకా సగం మంది ఈ రోజు మొత్తం ఎండిపోయినటువంటి పరిస్థితి, నష్టం జరిగింది. ఇవాళ మీకు ఒక విషయం గుర్తు చేయాలి. గతంలో ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ఉండే ఆ రోజు నీలం తుఫాన్ అనే తుఫాన్ వచ్చింది. కృష్ణా గోదావరి జిల్లాలో నీలం తుఫాన్ వచ్చింది. అదే తుఫాను మన ఖమ్మం వరంగల్ జిల్లాలో కూడా వచ్చింది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం గుంటూరు కృష్ణా రైతులకేమో ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిండ్రు, మన ఖమ్మంకు మన వరంగల్కి ఎగబెట్టింది. మన కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే మేము కేసీఆర్ గారి దగ్గరికి వెళ్లి 2 ఏళ్ల కింద కాంగ్రెస్ ఎగబెట్టిన నీలం తుఫాన్ డబ్బులు ఆనాడు ఖమ్మం జిల్లా రైతులకు వరంగల్ జిల్లా రైతులకు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. రూపాయి 2 రూపాయలు కాదు, 500 కోట్ల రూపాయలు ఆ రోజు రైతుల కోసం మేము ఇచ్చాం. మరి ఇప్పుడు కరువు వచ్చింది, పంటలు ఎండిపోయినాయి, రైతులకు సాయం చేయండి అంటే 1 రూపాయలు ఇస్తున్నారా ఈ కాంగ్రెస్? అప్పుడేమో ఇదే రేవంత్ రెడ్డి, ఇదే కాంగ్రెస్ నాయకులు యాడొక్క పొలం ఎండినా ఉరికి చూసారు, యాడొక్క రైతుకు కష్టం వచ్చినా ఉరికిరు. మరి ఇప్పుడు 60 ఉన్నాయన మీరు టికెట్ల కోసం ఢిల్లీలో తిరుగుతున్నారా? బిజీగా ఉన్నారా? ఎందుకు రైతుల దగ్గరికి వస్తలేరు? ఇవాళ రాష్ట్రంలో 280 మంది రైతు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఒక్క రైతునన్న పరామర్శించిందా? ఒక్క రైతుకైనా ఆర్థిక సహాయం చేసిందా? ఒక్క చోటనన్నా ఎండిపోయిన పంట పొలాలు చూసి రైతులకు ధైర్యాన్ని ఇచ్చారా? వడగళ్ల వానబడి నష్టం జరిగితే ఆనాడు కేసీఆర్ గారు స్వయంగా హెలికాప్టర్ వేసుకొని ఖమ్మం జిల్లాకు వచ్చిండు, రైతులకు ధైర్యాన్ని ఇచ్చిండు, ఎకరానికి 10,000 రూపాయల సహాయం అందించింది. ఏమైంది కాంగ్రెస్? ఎందుకు మీ చేతులు చచ్చుబడిపోయినాయి? రైతులకు సాయం చేయమంటే మీకు ఎందుకు చేతులు రావడం లేదు? కాంగ్రెస్ నాయకుల కన్నా నేను అడుగుతా ఉన్నా. రైతు బంధు ఇయ్యలే, రుణమాఫీ చేయలే, నష్టపోయిన రైతులకు 1 పైసా సాయం చేయ రైతు ఎవరికి సాయం చేసి? మా లంబాడీలకు, మా గిరిజనులకు మన కేసీఆర్ ఉండగా పోడు భూములు ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, 3 ఫేజ్ కరెంట్ ఇచ్చిండు, తండాలు గ్రామ పంచాయతీలు చేసిండు, సత్యవతి రాథోడ్ అక్కడ మంత్రి చేసిండు. ఇవాళ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లా లంబాడీలకు కనీసం 1 మంత్రి పదవి ఇచ్చినారే? ఎటువైంది మా లంబాడీలు? అప్పుడు నీకు ఓట్లప్పుడు మాత్రం వాళ్ళను ఆకాశానికి ఎత్తినావు, గద్దెనెక్కగానే మర్చిపోయినావు బిడ్డ. యాదవులకు గొర్రెలేవి,
నీ మేనిఫెస్టోలో ఏం రాసినావు ఆ రోజు? మీ ఆ గవర్నమెంట్ రాగానే 100 రోజుల్లో అందరికీ 2వ విడత గొర్రెలు ఇస్తాను. నాయన 130 రోజులైంది. ఏడబోయినాయి నీ గొర్రెలు? ఎక్కడ పోయింది? ఆనాడు మా శ్రీనివాస్ యాదవ్ అన్న మంత్రిగా ఉండే, యాదవుల ప్రతినిధిగా ఆత్మగౌరవ ప్రతీకగా క్యాబినెట్ లో ఉండే. ఇలా కనీసం యాదవులకు ఒక మంత్రి పదవి ఇచ్చినావా? గొర్రెలు ఇచ్చినావా? ఎవరిని పట్టించుకున్నావు? ఆ పాత డీడీలు ఇస్తలేవు వాపసు, నాకు గొర్రె పిల్లలు ఇస్తలేవు. ఇలా ఎవరు తృప్తిగా ఉన్నారు? అందరినీ మోసం చేసినావు. ఏ వర్గాన్ని కూడా ఇవ్వకుండా మోసం చేసింది. అందువల్ల నేను మళ్ళీ ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే, అందరికీ మోసమైంది. రైతులకు మోసం, మహిళలకు మోసం, పేదలకు మోసం, నిరుద్యోగులకు మోసం, విద్యార్థులకు మోసం, చివరికి ఉద్యోగులకు కూడా మోసం. ఉద్యోగస్తులకు 4 డిఏలు ఇచ్చేది ఉండే. మేనిఫెస్టోలో రాసిండ్రు, మేము రాగానే ఉద్యోగస్తులకు 4 డిఏలు విడుదల చేస్తామో అన్నారు. ఏమే ఒక్క డిఏ ఇచ్చినావా? సిపిఎస్ మీద ముచ్చటలే, డిఏ రాదు, అన్ని మాటలే. ఇవాళ ఎవరికి చేసినావు? అందుకే మీరు ప్రజల దగ్గరికి పోతే ఏ ఇంటికి పోయినా ప్రజలు మీకు స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని ఎదురు చూస్తున్నారు. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, మనం ఓటు అడగాలి. చెల్ల కనబడితే అడగండి, ఏమైంది మహాలక్ష్మి 2500 ఎక్కడ పోయిందో కాంగ్రెస్ వాళ్ళు నిలదీయమని చెప్పండి. రైతులు కనబడితే ఏమైంది ఎకరానికి 15,000 రైతు బంధు అని నిలదీయమనండి. వాట్ల బోనస్ గురించి అడగమనండి. విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు కనబడితే 4,000 నిరుద్యోగ వృత్తి ఏమైందో అని అడగమనండి. ఉద్యోగస్తులు కనబడితే 4 డిఏలు ఎగబెట్టిన కాంగ్రెస్ ను నిలదీయమని చెప్పండి. ఎవరికి మేలు చేసింది ఒక్క వర్గం చెప్పండి. మా యాదవులకు గొర్రె పిల్లలు ఇస్తామని మోసం, దళితులకు కేసీఆర్ 10 లక్షలు ఇచ్చిండు, మేము 12 లక్షలు ఇస్తాము దళిత బంధు అన్నారు. ఏమైపోయాయి? 12 లేదు, 10 లేదు, మాదిగలకు మంత్రి పదవి లేదు, చివరికి ఒక ఎంపీ టికెట్ లేదు. ఎంపీ టికెట్ ఇచ్చినారే. ఇవాళ మనం 2 మాదిగలకు ఇచ్చినాం, 1 మాలకు ఇచ్చినాం, ఒక సమతుల్యత పాటించినాం. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ మాదిగల ఆత్మగౌరవాన్ని మంట కలిపింది. ఇలా మాదిగలకు ఒక్క టికెట్ కూడా ఇవ్వకుండా ఇవాళ వాళ్ళను చిన్న చూపు చూసింది. ఇది నేను చెప్పినా? మోతుకుపల్లి నరసింహులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులే చెప్పిండు, మాదిగల యొక్క ఆత్మగౌరవం దెబ్బతిన్నది, మాదిగల ఉసురు కాంగ్రెస్ పార్టీకి తగులుతుంది అని కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్తున్నారు. దీక్ష చేసింది ఆయన. అంటే మీరు ఆలోచించండి, ఎందుకంటే మీరు చాలా ముఖ్యమైనటువంటి నాయకులు. మీరు గ్రామస్థాయి నాయకులను కదిలిస్తే, మీరు కదిలితే ప్రజలు మనకు సిద్ధంగా ఉన్నారు. రైతులు మీ ప్రభుత్వం మీద ఆగ్రహంగా ఉన్నారు, మాదిగలు ఈ ప్రభుత్వం మీద ఆగ్రహంగా ఉన్నారు, ఆటో కార్మికులు ఆగ్రహంగా ఉన్నారు, నిరుద్యోగులు కోపంగా ఉన్నారు, ఉద్యోగస్తులు కోపంగా ఉన్నారు, యాదవులు కోపంగా ఉన్నారు. అన్ని వర్గాలకు మోసం జరిగింది. అందుకే ఇట్లా చెప్పుకుంటూ పోతే మా అన్న ముందూరు కాపులకు గుర్తు చేస్తున్నాడు. మన గనుల కమలాకరన్ ఉండే క్యాబినెట్లో, ఇప్పుడు ఎవరు లేరు. అట్లా చాలా మందిని మోసం జరిగింది. అయితే నేను ఎందుకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంటే, ప్రజలు మీకు తప్పకుండా ఈ విషయాలు గుర్తు చేస్తే మద్దతు పలుకుతారు. మనం వెనుక ముందు కావద్దు. ప్రజల దగ్గరికి పోవడానికి మనం వెనుక ముందు కావాల్సిన అవసరం లేదు. మనం పనిచేసినాం. కేసీఆర్ ఉన్నాక ఖమ్మంలో ప్రతిరోజు మంచినీళ్ళు వస్తాయి. ఎట్లా 4 నెలలనే కాంగ్రెస్ రాగానే దినం తప్పించి దినం అవుతుంది. ఎట్లా? ఇది కాంగ్రెస్ చేతగాంతరం కాదా? 5 ఏళ్ళు కేసీఆర్ ఇస్తాడు, మీరు రాగానే 5 నెలల్లో పోతాయా? అంటే ఇదేంటి? పరిపాలన చేతగాక. ఇది మీ తప్పిదాల వల్ల ప్రజలు ఇలా కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు. అందువల్ల ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మనం ప్రజల దగ్గరికి పోవాలి. ఏం చెప్పిండే? ప్రజాపాలన. ఓ అసెంబ్లీలో ఊకదప్పుడు ఉపన్యాసం కొట్టిండు, గేట్లు వలకొట్టినాం, ఇనుప కంచెలు తీసేసిన, ఇక రోజు తలుపులు కుల్లా నేను అందరినీ కలుస్తాను. ఒక్కటే నాడు కలిసినాడు, గేట్లు వలకొట్టినాడు. మళ్ళా కలిస్తే ఒట్టు. ప్రజాపాలనని ప్రతిరోజు ముఖ్యమంత్రి ప్రజల్ని కలుస్తాడు అన్నాడు. ఒక్కనాడు కలిసిండు, మళ్ళీ కలిసిండా? ప్రజలను విడిచిపెట్టు. మొన్న ఆయన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, పుట్టు కాంగ్రెస్ వి హనుమంతరావే స్టేట్మెంట్ ఇచ్చిండు, నెల నాకు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరకలేదు అని. మొన్న మోతుపల్లి నరసింహులు గారు స్టేట్మెంట్ ఇచ్చిండు, మాజీ మంత్రి, 15 రోజులుగా మాజీ మంత్రి ఎంపీ టికెట్ ఇవ్వని అడుగుదామంటే నన్ను గేట్లకు రాణిస్తలేరు, తలుపులు పెట్టుకున్నారు అంటున్నారు. తీర్మానం కూడా అన్నారా?
నేను చూడలేదు. అయితే ఇది కాంగ్రెస్ పరిస్థితి. అంటే మాటలు కోటలు దాటినాయి, చేతలు మాత్రం గడప దాటలేదు. అందుకే ఎందుకు మేము మళ్ళీ చెప్తే గుర్తు చేస్తున్నా అంటే ప్రజలు సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ ను గెలిపించడానికి. మీరు వెళ్ళండి ప్రజల దగ్గరికి, ప్రజలకు విషయాలు చెప్పండి. నామా నాగేశ్వరరావు గారి గెలుపును ఎవరు ఆపలేరు. ఖచ్చితంగా మీరందరూ కదిలితే వారు గెలిచి తీరుతారు. నాయకులు అమ్ముడు పోవచ్చు, ఒకరిద్దరు నాయకులు ప్రలోభాలకు గురి కావచ్చు. మీరు కదలండి, ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ప్రజలు కేసీఆర్ వైపు చూస్తున్నారు. నిన్న ఏం రేటింగు, టీవీలో కూర్చొని కేసీఆర్ గారు మాట్లాడుతుంటే కళ్ళు ఆర్పకుండా ప్రజలు చూసిండు. కళ్ళు ఆర్పకుండా ఇంకా ఏం చెప్తారు కేసీఆర్ అని చూసిండు. 4 గంటలు కేసీఆర్ చూసిందంటే ప్రజలకు ఇలా అర్థమవుతా ఉన్నాయి. నిజం నిలకడ మీద తెలుస్తుంది. వాస్తవానికి ఒక సామెత ఉంటుంది, నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా చుట్టేస్తుందట. మొన్న ఎలక్షన్లలో గట్టినే కాంగ్రెస్ వాళ్ళ అబద్ధాలేమో ఊరంతా చుట్టొచ్చినాయి, మన అభివృద్ధి ఏమో చెప్పుకోవడంలో మనం వెనకబడ్డాం. కానీ 4 నెలలనే ముక్కలకు వచ్చింది. అర్థమైంది ప్రజలకు, అమ్మా ఈ కాంగ్రెస్ సంగతి గింతేనా అనే విషయం ప్రజలకు అర్థమవుతా ఉంది. అందువల్ల వివరించండి. ఈ గ్యారంటీ ముగిసింది ఇవాళ. అందుకే వాళ్ళకి ఇప్పుడు బాండ్ పేపర్లలో ఇక అయిపోయిందని ఈ దేవుడి పేరు పెట్టుడు శుద్ధి చేసింది. ఇక దేవుడు కూడా వీళ్ళకి క్షమించాడు. ఇవాళ ప్రజలు ఈ బాండ్ పేపర్లతోని దేవుడి మీద ఒట్లతోని మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడానికి 13వ తారీఖు కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఎప్పుడు వస్తుందా 13వ తారీఖు ఈ కాంగ్రెస్ వాళ్ళ గుణపాఠం చెప్పాలని చూస్తా ఉన్నారు. మీరు టెన్షన్ పడకుండా ఊళ్ళే మండల ప్రెసిడెంట్ పోయిండో, కార్పొరేటర్ పోయిండో, జెడ్పీటీసీ పోయిండో అనుకోకుండా మీరు చేస్తేనే వాళ్ళు గెలిచింది. ప్రజలు ఓట్లు వేస్తేనే వాళ్ళు గెలిచిండ్రు. ఆ ప్రజలే ఇలా అసహించుకుంటున్నారు. మన పార్టీకి 3-4 నాయకులు పోయి, మన సునీత మహేందర్ రెడ్డి కానీ, అదేవిధంగా చేవేళ్ల రంజిత్ రెడ్డి కానీ, కడియం శ్రీహరి గారు కానీ, అదేవిధంగా దానం నాగేందర్ కానీ, ఈ 4 ఎంపీలుగా పోటీ చేస్తున్నారు. ఫీల్డ్ రిపోర్ట్ ఏమొస్తున్నాయి తెలుసా మీకు? 4 కూడా 3rd ప్లేస్ లో ఉన్నారు, 2nd కూడా కాదు. జనం అసహించుకుంటున్నారు పార్టీ మార్పులను. బిడ్డ ఏం తక్కువ చేసింది కేసీఆర్ మీకు అంటే 4 నెలలకే మీరు పార్టీ మాత్రం మంచిది మీ సంగతి చెప్తామనుకుంటున్నారు జనం. కాంగ్రెస్ పార్టీ మీద, పార్టీ మారిన వాళ్ళ మీద కూడా ఇవాళ ప్రజలు కోపంగా ఉన్నారు. అందువల్ల సంశయం అవసరం లేదు, మీమాంసలు అవసరం లేదు. ముందు కదలండి, ప్లాన్ పెట్టుకోండి, డోర్ టు డోర్ చేయండి. మనకు హంగామా అవద్దు. మనం ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళలాగా ఆర్భాటాలు అవసరం లేదు. ఇంటింటికి పోండి, తలుపు దక్కండి, గడప దొక్కండి, ఓటు అడగండి. ప్రజలు మనకు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందువల్ల మీరందరూ కూడా ముఖ్య నాయకులు ఉన్నారు కనుక మీ గ్రామస్థాయి నాయకులను తయారు చేయండి. యువకులను, విద్యార్థులను, కొత్త తరాన్ని పార్టీలో తీసుకొని ముందుకు నడపండి. మీ మండలాలను, మీ పట్టణాలను ముందుకు నడపండి. తప్పకుండా విజయం మనకు వస్తుంది. ఖమ్మం మీద కేసీఆర్ గారికి ప్రేమ ఉంది కనుక నామా గారు చెప్పింది నిజం. ఆ రోజు నేను అక్కడే ఉన్నా. నామా గారే ఆ రోజు ఆ ఉన్న ఒక్క రాజ్యసభ మా జిల్లాకి ఇవ్వండి, బీసీలకు ఇవ్వండి అని చెప్పి ఆయన ఆ రోజు చెప్పి ఈ జిల్లాకు వారు కోరడం, కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది. సారు కూడా ఈ జిల్లా మీద ప్రేమ ఉంది. బీసీ నాయకత్వాన్ని బలపరచాలనుకున్నారు కనుక ఉన్న ఒక్క రాజ్యసభను ఖమ్మం జిల్లాకు మన వడ్డీ రాజు రవిచంద్రకు ఒక బీసీ నాయకుడికి వారు ఇచ్చారు. అందువల్ల మనం కూడా అందరం కూడా ఆ కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తాం. ఇలా నామా గారి గెలుపు 6 గ్యారంటీల అమలుకు మలుపు. 6 గ్యారంటీలు అమలు కావాలంటే నామా గారు గెలవాలి. నామా గెలుపు కాంగ్రెస్ పార్టీకి కనునిప్పు, 6 గ్యారంటీల అమలుకు మలుపు. ఆ దిశగా మనందరం కూడా ముందుకు పోదాం. జై తెలంగాణ.